అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల వేళ బీసీలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి పెట్టబోయే బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 20,000 కోట్ల రూపాయలు కేటాయించాలని ఈ లేఖలో కోరారు. బీసీలకిచ్చిన ప్రతి హామీని అమలయ్యేలా చర్యలు చేపట్టాలని కవిత విజ్ఞప్తి చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సబ్ ప్లాన్ కు చట్టబద్ధత కల్పిస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొన్న విషయాన్ని కవిత ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీసీ సంక్షేమానికి రానున్న 5 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయలు కేటాయిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిప్యూటీ సీఎంకు రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఎంబీసీల సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వేళ హామీ ఇచ్చిందని తెలిపారు. ప్రతి జిల్లా కేంద్రంలో 50 కోట్ల రూపాయల వ్యయంతో ప్రొఫెసర్ జయశంకర్ బీసీ ఐక్యతా భవనాలను నిర్మిస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని భట్టి విక్రమార్కకు రాసిన లేఖలో కవిత విజ్ఞప్తి చేశారు. బీసీల సంక్షేమం కోసం రాబోయే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. బడ్జెట్లో నిధులు కేటాయిస్తే కాంగ్రెస్ ఇచ్చిన హామీ నెరవేర్చినట్లవుతుందన్నారు. బీసీల అభివృద్ధికి ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పనిచేయాలన్నారు. బీసీలకిచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కోరుతున్నానని లేఖ రాశారు. గత కొద్ది రోజులుగా ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ను బీఆర్ఎస్ నేతలు టార్గెట్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం 100 రోజుల్లో గ్యారంటీలను అమలు చేయడంతో పాటు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలని కాంగ్రెస్ ను డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తమ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పామని, ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. లోక్సభ ఎన్నికలు మార్చి లేదా ఏప్రిల్లో జరగనున్న నేపథ్యంలో లోక్సభ సీట్ల కోసం అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తాజాగా బీసీలకిచ్చిన హామీలు అమలు చేయాలంటూ కవిత లేఖ రాయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.